అండి ఈరోజు స్టార్టింగ్ ఫ్లవర్స్ చూద్దాం. ఇది షర్ట్, ఇది థ్రెడ్, కాటన్ థ్రెడ్. ఫస్ట్ నేర్చుకోవడానికి క్రోచెట్ థ్రెడ్ అయినా పర్వాలేదు. చూసారు కదా, ఫస్ట్ కింద నుంచి వెయ్యాలి. ఇది కింద నుంచి, ఇది పైనుంచి. కింద నుంచి వేసేటప్పుడు ఇలా వేలు మీద వేసుకోవాలి. థ్రెడ్ని ఇలా పట్టుకోవాలి, షటిల్ని ఇలా పట్టుకోవాలి. షటిల్ రైట్ సైడ్ వెంపు దారం ఉండేటట్టు చూసుకోవాలి. చూసారు కదా, రైట్ సైడ్ వెంపు. ఇప్పుడు మనం వేసేటప్పుడు ఈ ఫింగర్ని ఇలా దీని కింద నుంచి తెచ్చి, చూసారు కదా, ఇలా కింద నుంచి తీస్తున్నాను. చూసారు కదా, దారానికి కింద నుంచి మళ్ళీ పైకి వచ్చి, దారం పైకి వచ్చి, ఇప్పుడు మన ఈ వేలు మీద నుంచి చేసిన దారంలోంచి లాగేటప్పుడు ఎప్పుడు కూడా ఈ వేలు ఇలా ఉన్న వేలు ఇలా స్ట్రైట్ అవ్వాలి. ఈ వేలు స్ట్రైట్ అవ్వాలి. అప్పుడే మనకి నాటు పడదు, లేదంటే నాటు పడిపోద్ది. చూసారు కదా, మనం ఇలా కదుపుతూ ఉంటే అది ముందుకి వెనక్కి జరుగుతూ ఉండాలి. అప్పుడే స్టార్టింగ్ ఫ్లవర్ ప్రాపర్ వస్తుంది. ఇక్కడ నాటు పడితే ఇలా ముందుకి వెనక్కి జరగదు. ఓకే, ఇలా జరిగేటట్టుగా ఉండాలి మనకి ఎప్పుడు కూడా. ఇది అంటే ఇది ఎంత లాగితే అంత మనకి వస్తూ ఉండాలి. ఇది చూసారు కదా, ఇలా జరగాలి. నాటు పడిందంటే మనకి ఇది జరగదు, అప్పుడు ఇది లూజ్ అవ్వదు మనకి. అప్పుడు స్టార్టింగ్ ఫ్లవర్. నాటు పడకుండా ఉండాలంటే ఎలా రావాలంటే, ఇప్పుడు కింద నుంచి వేసాం, ఇప్పుడు పైనుంచి చేయాలి. పైనుంచి చేసేటప్పుడు మళ్ళీ ఈ 2 వేలతోటే పట్టుకోవాలి. స్టార్టింగ్ చూసారు కదా, బటన్ వేలు, చూపుడు వేలు. ఇప్పుడు పైనుంచి తీయాలి. ఒకసారి కింద నుంచి, ఒకసారి పైనుంచి. ఓకే, ఇదిగో ఇలా తీసేటప్పుడు చూసారు కదా, ఇక్కడ మనకి ఇలా లూజ్గా రావాలి. ఇదిగో అలా రావాలి, ఈ షేప్ రావాలి. అప్పుడే ఆ షేప్ రావాలి, కింద పైన. ఇప్పుడు ఇది డబుల్ స్టిచ్, ప్రతిదీ కూడా డబుల్ స్టిచ్ అండి. పైన కింద ఒకసారి, పైన ఒకసారి. అప్పుడు ఇది ఒకటి కిందే కౌంట్ చేయాలి. ఇది 1. ఇప్పుడు మళ్ళీ కింద నుంచి, చూసారు కదా, అలా రావాలి. ఇప్పుడు కింద నుంచి వేసాం, ఇప్పుడు పైనుంచి. ఇప్పుడు ఇది 2 అంటే పైన కింద కలిపి మనం ఒకదాని కింద కౌంట్ చేసాం. అలాగే ఇప్పుడు 2 వేసాం. ఇప్పుడు మళ్ళీ కింద నుంచి, ఇప్పుడు మళ్ళీ పైనుంచి 3. ఇప్పుడు మళ్ళీ వేడి మీద వేసుకుని కింద నుంచి. ఓకే, ఇప్పుడు పైనుంచి నెమ్మదిగా ట్రై చేస్తే వచ్చేస్తుంది. 4 వేసాం. ఇది 1 2 3 4 కనిపించే కదా. ఇప్పుడు 4 వేసాక ఇప్పుడు మళ్ళీ కింద నుంచి థ్రెడ్ ఇలా మనం తీసుకుంటూ ఉండాలి. దీనిలోంచి థ్రెడ్ని తీసుకుంటూ ఉండాలి. ఇప్పుడు మళ్ళీ కింద నుంచి వేద్దాం. 4 వేసాం, ఇప్పుడు 5. ఓకే, 5లో కింద నుంచి వేసాం, ఇప్పుడు పైనుంచి వేయాలి. ఇప్పుడు 5 వేసాం. చూసారు కదా, 5 రింగ్స్. ఇప్పుడు 5 వేసాం కదా, ఇప్పుడు ఒక పీకోట్ వేయాలి. పీకోట్ అంటే కింద నుంచి ఒక స్మాల్గా చిన్న పీకో. చూసారు కదా, ఇలా అలాగా చిన్న, అంటే ఇలాగా ఒక రౌండ్ లాగా రావాలి. ఇది పీకో. ఓకే,
ఇలా 1 పీకోట్ వేసాక ఇప్పుడు 1 డబుల్ స్టిచ్ చేయాలి. వేసాక ఇప్పుడు ఇలా 1 పీకో వేస్తాం కదా. ఇప్పుడు 1 డబుల్ స్టిచ్ చేయడానికి ఒకటి కింద నుంచి, ఒకటి పైనుంచి ఇలా 1 డబుల్ స్టిచ్ చేసాం కదా. ఇప్పుడు ఒక బిగ్ పీకోట్ వేయాలి. ఒక బిగ్ పీకోట్ వేయడానికి ఇలా కింద నుంచి ఇలా వేసి ఇప్పుడు మళ్ళీ ఒక డబుల్ చైన్ వేసుకోవాలి. 1 ఇది డబుల్ చైన్. ఇలాగా 4 పీకోట్స్ వేయాలి. బిగ్వి ఇంకో 3 వేయాలి. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఒక డబుల్ చైన్, కింద ఒకటి డబుల్ చైన్ అంటే కిందదొకటి పైనుంచి ఒకటి వేసేది డబుల్ చైన్ అండి. ఇలాగా 4 పీకోట్స్ వేయాలి ఇలా ఒకే దీనిలో. ఇప్పుడు మళ్ళీ ఒక పీకోట్, బిగ్ పీకోట్. చూసారు కదా, ఇలాగ 3 ఈక్వల్గా ఉండాలి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు ఒకటి కింద నుంచి వేసామంటే ఒకటి పైనుంచి వేస్తేనే అది ఒకటి కంప్లీట్ అయినట్టు, అంటే కింద పైన కలిపి ఒక రింగ్ కింద వస్తుంది. ఇప్పుడు ఒక రింగ్ వేయాలి, ఒక చైన్ వేసుకోవాలి, అంటే డబుల్ చైన్ వేసుకోవాలి. ఇప్పుడు ఒకటి వేసాం కదా, ఇప్పుడు పైనుంచి కూడా వేస్తే అప్పుడు కంప్లీట్ అవుద్ది, ఒకటి కింద కంప్లీట్ అవుతుంది. చూసారు కదా, 3 పీకోట్స్ వేస్తాం. ఇలాంటివి మనం 4 పీకోట్స్ వేయాలి. ఇప్పుడు మళ్ళీ కింద నుంచి ఓకే, పీకోట్ వస్తుంది. ఓకే, పీకోట్ వస్తుంది. ఇక్కడ పీకోట్ వస్తుంది.